హలో, వెల్కమ్ టు కుక్ అండ్ లక్. ఈరోజు మన కుక్ అండ్ లక్లో మంచి స్వీట్ ఐటెం, అందరికీ నచ్చే స్వీట్ ఐటెం క్యారెట్ హల్వా. సో క్యారెట్ హల్వా అంటేనే నెయ్యి ఉంటుంది, ఎవరికి ఇష్టం ఉండదు అని కొంతమంది అపోహ. కానీ 1 టేబుల్ స్పూన్ నెయ్యితో, నెయ్యి ఇష్టం ఉన్న వారికి కూడా అండ్ నెయ్యి ఇష్టం లేని వారికి కూడా పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. 1 టేబుల్ స్పూన్ నెయ్యితోనే ఇంత టేస్టీగా వస్తుందా అనిపిస్తుంది. మీరు ఖచ్చితంగా చేయాలి. దానికోసం నేను 1/2 కేజీ క్యారెట్ని, రెడ్ క్యారెట్ని తీసుకున్నాను. అండ్ రెడ్ క్యారెట్ కూడా నార్మల్ క్యారెట్ లానే టేస్ట్ ఉంటుంది, బట్ క్రిస్పీనెస్ అనేది ఉంటుంది, వెంటనే కట్ అవుతుంది అనమాట. కొంచెం ఆరెంజ్ క్యారెట్ గట్టిగా ఉంటాయి, అంతే తేడా. టేస్ట్లో సేమ్ టేస్ట్. ఇప్పుడు క్యారెట్ని గ్రేట్ చేసుకోకుండా ఈజీగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బ్లెండర్లో వేసుకోవాలి. 1 టైం ఇలా బ్లెండ్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ టైం బ్లెండ్ చేస్తే ముద్దగా అయిపోతుంది అనమాట. కొంచెం తురుములా ఉండాలంటే మంచిగా బ్లెండ్ చేయాల్సిందే. ఇలా బ్లెండ్ చేసిన తర్వాత చూస్తూ ఉంటే కొంచెం తురుములా ఉంది, బ్లెండ్ చేసుకునే విధానంలో కూడా తేడా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి 5 to 6 బాదం, 1 టీ స్పూన్ దోసపప్పు అండ్ 1 టీ స్పూన్ షుగర్ అండ్ 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్. అంటే కోవా వేయకుండా, అంటే మావా వేయకుండా ఉండడం కోసం 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ తీసుకున్నాను. ఈ పౌడర్ అనేది మన క్యారెట్ హల్వాకి మంచి సీక్రెట్ ఇంగ్రీడియంట్గా ఉంటుంది. సో 1 టేబుల్ స్పూన్ నెయ్యితో ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే బ్లాక్ రైజిన్స్, రెడ్ రైజిన్స్ అండ్ జీడిపప్పుని వేసుకున్నాను. బాదం పిస్తాని కూడా డ్రై రోస్ట్ చేసుకొని పైన వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయ్యాక ఇదే నెయ్యిలో మనం గ్రేట్ చేసుకున్న క్యారెట్ తురుముని వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల ఏంటంటే క్రిస్పీగా, లోపల రా స్మెల్ అనేది ఉంటుంది కదా, ఆ క్యారెట్లో రా స్మెల్ అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల మాడకుండా ఉంటుంది. ఆల్మోస్ట్ క్యారెట్ అంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం మిల్క్ని యాడ్ చేసుకోవాలి. 250 ml కప్తో 1.5 కప్ మిల్క్ని యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే క్యారెట్ అనేది ఇంకా బాగా కుక్ అవుతుంది. ఇక్కడ కొంచెం మిల్క్ ఎక్కువగా యాడ్ చేయడం వల్ల ఏంటంటే బాగా కుక్ అయిపోతుంది క్యారెట్ వచ్చేసి. సో క్యారెట్ ఫ్లేవర్ తెలియకుండా క్యారెట్ హల్వా ఎలా అంటారు, మిల్క్ హల్వా అంటారు కదా. సో అందుకని మిల్క్ అనేది మంచి మెజర్మెంట్తో వేసుకుంటే క్యారెట్ ఫ్లేవర్ తెలుస్తుంది. ఇప్పుడు ఇది మిల్క్లో బాగా కుక్ అయ్యి దగ్గరగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం షుగర్ని టేస్ట్ కోసం వేసుకోవాలి. 1/2 కప్ షుగర్ సరిపోతుంది. 1/2 కప్ అంటే ఇందులో 1 టేబుల్ స్పూన్ ముందుగా చేసుకున్న పౌడర్లో వేసుకున్నాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ తగ్గించి వేసుకుంటే మొత్తానికి 1/2 కప్ షుగర్ అనేది, షుగర్ తక్కువగా తినే వాళ్ళకైనా ఎక్కువగా తినే వాళ్ళకైనా కరెక్ట్గా సరిపోతుందన్నమాట. చూసారా, గీ ఎక్కువగా వేయకపోయినా కూడా షుగర్ వేసాక ఆ కలరు, ఆ టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో. ఇలా బాగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా చేసుకున్న సీక్రెట్ పౌడర్ని యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేసిన బాదం కానీ లేదంటే దోసపప్పు కానీ ఆయిల్ రిలీజ్ చేసి, సో నెయ్యి ఎక్కువ వేయకుండా టేస్ట్ అనేవి ఇచ్చేస్తాయి. సో అందుకని ఈ సీక్రెట్ పౌడర్ని మనం యూజ్ చేసాం అన్నమాట. చూసారా ఎంత బాగుందో, కలర్ కానీ టెక్స్చర్ కానీ. ఫుడ్ కలర్ వేయకుండానే ఈ క్యారెట్ని యూజ్ చేస్తారు. సో అందుకనే రెడ్ క్యారెట్ని యూజ్ చేస్తారు. మీ దగ్గర ఉన్న ఆరెంజ్ క్యారెట్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇలా బాగా కుక్ చేసుకున్న తర్వాత మనం గీలో వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకొని పైన కొంచెం బాదం పిస్తా ఉంటే కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొంతసేపు మిక్స్ చేస్తే చాలు, అదిరిపోయే క్యారెట్ హల్వా రెడీ అయిపోతుంది. స్వీట్ క్రేవింగ్స్ వస్తేనే చాలు చేయొచ్చు. దీనికోసం ఒకేషన్ ఉండాల్సిన అవసరం అయితే లేదు. తక్కువ గీతోనే చేసాం కాబట్టి అప్పుడప్పుడు తినచ్చు, నో ప్రాబ్లం. ఎంతమందికి క్యారెట్ హల్వా ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నాతో షేర్ చేసుకోండి.